భగవత్ బంధువులారా, మనం రోజు భారతహరి నీతి శతకంలోని రోజుకో పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక క్రొత్త పద్యం గురించి మనం తెలుసుకుందాము. విద్యని గూఢ గుప్తమగు విత్తము రూపము పౌరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్యను పాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుండే విద్య నెరుంగని వాడు మర్చుండే. భావము: విద్య పురుషునికి రహస్యంగా దాచిపెట్టబడిన ధనం. విద్యయే సౌందర్యము, విద్యయే యశస్సును భోగాలను కలిగిస్తుంది. విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది. పరదేశంలో చుట్టంలాగా సహాయం చేస్తుంది. విద్యయే పరదైవతము. ప్రపంచంలో విద్యకు సమానమైన ధనము మరొకటి లేదు. విద్యయే రాజసభల్లో పూజింపబడుతుంది. కనుక విద్య రానివాడు మరణించిన వానితో సమానుడే. మరొకసారి పద్యం చదువుకుందాము. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పౌరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుండున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్యను పాల పూజితము విద్యను పాల పూజితము విద్య నెరుంగని వాడు మర్చుండే. ఈ విధంగా పద్యం యొక్క భావాన్ని ఎంతో చక్కగా తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకుందాము. స్వస్తి.